హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్ మన గ్రామ విజ్డమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఎంచుకున్న టాపిక్ వచ్చేసి ఆర్థిక ప్రణాళిక. ఆర్థిక ప్రణాళిక అనేది ఒక కుటుంబానికైనా, ఒక వ్యవస్థకైనా, ఒక దేశానికైనా, ఒక బిజినెస్కైనా చాలా ముఖ్యం. మనము డబ్బు నిర్వహణ అనేది ఎలా చేస్తాము అనే దానిపైన మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. మనము ఈరోజు ఆ టాపిక్ పైన డిస్కస్ చేద్దామన్నమాట. ఇక్కడ మన మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా విలేజెస్లో, గ్రామాల్లో ఆదాయం అనేది కొంతమంది కూలి చేస్తూ వ్యవసాయం చేస్తుంటారు, కొంతమంది వ్యవసాయము బిజినెస్ రెండు చూసుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు అన్నమాట. ఇలా కొన్ని చాలా రకాలుగా వాళ్ళకు ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనము ఇప్పుడు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి మనము కొత్త సంవత్సరంలో మనకు వచ్చిన ఇప్పుడు పంటలు మనకి ఇంటికి వస్తున్నాయి కాబట్టి ఎంతో కొంత ఆదాయమును ప్రతి రైతుకి, ప్రతి వ్యక్తికి అనేది వస్తూ ఉంటుంది. అది వచ్చిన ఆదాయాన్ని మనము ఎంత ప్రణాళికబద్ధంగా నిర్వహించుకుంటే ఒక సంవత్సరం పాటు మనకి మధ్యలో ఎటువంటి ఆర్థిక సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు మనము సన్నద్ధంగా ఉన్నట్ల ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఆ పాయింట్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ సగటున గ్రామాల్లో ఒక వ్యక్తి ఆదాయాన్ని ఉదాహరణకు ఇంతే ఉంటుందని చెప్పలేము, కానీ 1,00,000 అటు ఇటు ఉండొచ్చు అన్నమాట. కొంతమందికి చాలా ఎక్కువ ఆదాయం ఉంటుంది, కొంతమందికి తక్కువ ఆదాయం ఉంటుంది అన్నమాట. సగటున ఇలా తీసుకుని మనము ఎటువంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే మనము ఈ ప్రణాళిక అనేది మనము వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనేం చేశాను, 5 lakhs ఒక సగటున ఆదాయాన్ని 4 భాగాలుగా విభజించుకున్నామంటే, అంటే ఇక్కడ రూపాయిని మనకు వచ్చే ఆదాయం రూపాయి అనుకుంటే ఆ రూపాయిని మనము 4 భాగాలుగా విభజించుకొని ఒక పక్క ప్రణాళిక ప్లాన్ ప్రకారం మనము వాటిని ఖర్చు చేసుకుంటే, పొదుపు చేసుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ మనము ఫస్ట్ శాతాన్ని అంటే 4 భాగాలుగా చేసినప్పుడు 30%, 30%, 10%, 30% ఇలా 4 భాగాలు చేసుకుని వాటిని పకడ్బందీగా అమలు చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. 30% అంటే మనము సంపాదించిన 5 లక్షల్లో 30 పైసల భాగము అంటే 30%, 1,50,000 అనుకుంటే 1,50,000ని మనము మన ఇంటి ఖర్చులకు తీసి పెట్టుకోవాలి. ఇంటి ఖర్చులు అంటే ఏమిటి? వీటిని మనము ఎట్టి పరిస్థితుల్లోన తప్పించుకోలేమన్నమాట. ఖచ్చితంగా ఇవి ఒక ఫ్యామిలీ రన్ కావాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే. ముఖ్యంగా ఆహారము పిల్లలకి ఇంట్లో బట్టలకి ప్రతి సంవత్సరం పండుగలు వస్తుంటాయి కాబట్టి మనం కొత్త బట్టలు కొనాల్సిందే. మళ్ళీ పిల్లల చదువు కోసం, ఎడ్యుకేషన్ కోసం కూడా మనము ఒక భాగాన్ని మనము తీసి పెట్టుకోవాలి. అంటే ఆహారం అంటే కిరాణా ఖర్చులు, మళ్ళీ రైస్ అంటే వడ్లు పండని వాళ్ళకి భత్యం తెచ్చుకోవడం, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. వీటిని మనము ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేమన్నమాట. వాటికి కొంత భాగం తీసి పెట్టుకొని మిగిలిన 30% మనము కంతులు, ఈఎంఐస్ ఉంటాయి. ముఖ్యంగా గ్రామాల్లో డాక్రా ఈఎంఐలు ఉంటాయి, మళ్ళీ హోమ్ లోన్స్, కొంతమంది హోమ్ లోన్స్ తీసుకుంటారు, అవి ఉంటాయి. మళ్ళీ బైకు, టీవీ, మిగతావన్నీ ఈ కంతులకు కూడా ఒక అమౌంట్ అనేది సైడ్కి తీసేసి పెట్టుకుంటే మనకి నెల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కంతుల్ని మనము కట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్, ముఖ్యంగా ఇది యూత్కి చాలా నచ్చిన పాయింట్. ఎందుకంటే ఒక జీవితం అన్నాక రావుగోపాలరావు పాత సినిమాలో అంటుండేవారు, ఒక జీవితం అన్నాక కుసింత కళాపోషణ ఉండాలయ్యా అంటున్నారు. అలా జీవితం అన్నాక మనము ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి. ఆ ఎంజాయ్మెంట్ అంటే మూవీస్ చూడడం కానీ, కొంతమంది యూత్ కొన్ని మోడల్స్ కొత్త మొబైల్స్ వస్తామంటే వాటిని ఇష్టపడి తెచ్చుకుంటూ ఉంటారు. అట్లాంటివి కూడా మనము కొంచెం అమౌంట్ కేటాయించుకోవాలి. సో దట్ మనం అంత లైఫ్లో అంత కష్టపడుతుంటాం కాబట్టి మన ఎంజాయ్మెంట్కి కూడా కొంత అమౌంట్ సైడ్కి తీసి పెట్టుకోవాలి. తర్వాత అందుకే మనకి 30%, 10%, అంటే మొత్తం 70% అయిపోయింది. ఇంకా 30% మిగిలి ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఇక్కడ లాస్ట్లో రాసుకున్నాను, అందరికీ కనబడేది అట్లా
లాస్ట్లో రాసుకొని దీని గురించి కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలనేసి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ ఖర్చులు తగ్గించిన వీటిలో కొంచెం కాంప్రమైజ్ చేసి కొంతవరకు ఇది లిమిట్గా లైఫ్ స్టైల్ అనేది కొంతమందికి కొంచెం ఎంజాయ్ చేయాలని ఉంటుంది, అనవసరం ఖర్చు చేస్తుంటారు. ఆ అనవసర ఖర్చులను తగ్గించుకొని మనము ఎట్టి పరిస్థితిలో మనము అవాయిడ్ చేయకూడదు. ఇది పొదుపు అనేది కంపల్సరీ. పొదుపు అనేది ఒక ఇంటి నిర్మాణంలో పునాది వంటిది. మన పునాది ఎంత గట్టిగా భద్రంగా ఉందంటే మన ఇల్లు అంత పటిష్టంగా, ఇంటిపై ఎన్ని అంతస్తులు కట్టినా, ఎన్ని ఫ్లోర్లు కట్టినా మనకి పునాది అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి ఒక మనిషి ఆర్థిక జీవితంలో పొదుపు చేసుకుని దాన్ని ప్లాన్డ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక జీవితానికి ఒక పునాదిలాగా ఒక భరోసాను ఇస్తుంది. ఆ కంపల్సరీ పొదుపులో మనము 2 రకాలుగా విభజించుకోవాలన్నమాట. ఒకటి లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలము పెట్టుబడి. నెక్స్ట్ షార్ట్ టర్మ్ అంటే మనకి 6 to 1 year లోపల ఏదైనా అత్యవసరాలు ఉంటే వాటిని తీర్చుకోవడానికి. ముఖ్యంగా కొంతమంది కొన్ని వస్తువులు ఇష్టపడతారు, కొంతమంది బంధువులు ఫంక్షన్లు పడుతుంటాయి, వాళ్ళకి బట్టలు తీసుకోవడం కానీ, వాళ్ళకి ఖర్చులకు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం కానీ, లేకుంటే కొంతమంది సంవత్సరము దేవాలయాలకి, తీర్థయాత్రలకి, టూర్లకి వెళ్తుంటారు. అటువంటి వాటి కోసం కూడా మనము సైడ్కి తీసి పెట్టుకోవాలన్నమాట. అది షార్ట్ టర్మ్ కింద వస్తుంది. లాంగ్ టర్మ్ ఇది వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ అంటే మనం సంపాదించిన జీవితం స్టార్ట్ అయినప్పుడు మనము మన దూరదృష్టి మన రిటైర్మెంట్కి, లేకుంటే కుటుంబంలో అనుకోని పరిస్థితుల్ని, అంటే కుటుంబంలో సంపాదించే వ్యక్తి, ఇంగ్లీష్లో బ్రెడ్ విన్నర్ అంటారు. అంటే బ్రెడ్ విన్నర్ మనకి దూరం అయినప్పుడు ఇంటి యజమాని అంటే ఇంటికి రొట్టె, అంటే బ్రెడ్ అంటే రొట్టె. దాన్ని మనం ఇప్పుడు బ్రెడ్ మన షాప్లో బేకరీ దొరుకుతుంది, కానీ బ్రెడ్ అంటే యాక్చువల్ మీనింగ్ రొట్టె. ఇంటిలో రొట్టె సంపాదించే వ్యక్తికి, అన్నం సంపాదించే వ్యక్తికి ఏదన్నా జరిగి కుటుంబానికి దూరం అయినప్పుడు కాపాడగలిగేదానికి మనము సిద్ధంగా ఉండాలి. అది ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రతి కుటుంబానికి మనము కుటుంబ పెద్దకి, తల్లిదండ్రులకి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అది అతి ముఖ్యము. గవర్నమెంట్ కూడా దీనిపై చాలా దృష్టి పెట్టింది. ఇది అతి ముఖ్యము. ఇది ఫస్ట్ మనం ఫినాన్షియల్ సేవింగ్లో అతి ముఖ్యమైన పొదుపు కింద, ఒక పెట్టుబడి కింద మనము దీన్ని పరిగణించాలి. ఇది చేసుకుంటే దాదాపు కుటుంబము ఒక ఇంటి పెద్దకు ఒక నమ్మకాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని, ఒక భరోసాని ఇస్తుందన్నమాట. ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ముఖ్యము. ఇది మన కుటుంబ సభ్యులందరికీ మనం తీసుకోవచ్చు అనమాట. అనుకోకుండా ఏదైనా వ్యక్తికి కుటుంబంలో ఒక పాపకు కానీ, బిడ్డకు కానీ, లేకుంటే తల్లికి కానీ, తండ్రికి కానీ బాగలేనప్పుడు మనము హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఈ మధ్య ఖర్చులు చాలా ఎక్కువైపోయాయి. అంత అమౌంట్ మనం భరించుకోలేము. కాబట్టి మధ్యతరగతి ప్రజలు మనము వాటికి ముందే సిద్ధంగా ఉండాలి. మనం పెద్దలు చెప్తుండేవారు, ఫస్ట్ కీడెంచి మేలంచాలు. అంటే నెగిటివ్గా ఉండమని కాదు, ఫస్ట్ మనము ఫ్యూచర్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా తట్టుకోవడానికి ముందే మనం ప్లాన్ చేసుకోవడం అన్నమాట. అందుకే దీని కాన్సెప్ట్ని మనకి చాలా ఏండ్ల నుంచి ఉంది. దాన్ని మనకి ఇంకా ప్రజల్లోకి రాలా. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, కానీ అప్పుడు ఏదో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎంటబడుతున్నారు, వాళ్ళ కమిషన్, వాళ్ళ జీతం కోసం ఏదో వాళ్ళు చేస్తున్నారు అనేసి చాలామంది వాళ్ళని తప్పించుకొని తిరుగుతుండేవారు అన్నమాట. కానీ ఇప్పుడు మారింది. చాలామంది ఫోన్లు చేసి మరి పాలసీలు తీసుకుంటున్నారు అనమాట. అది చాలా మంచి పని అండి. ఇప్పటికి మీకు అర్థం కాదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొంత అమౌంట్ మనకి సేవింగ్ అయ్యి ప్లస్ ఒక భరోసా అనేది మన మనసులో ఏర్పడుతుంది కదా, అప్పుడు మనకి చాలా మనిషికి సంతృప్తి, ఒక నిదానం, మనిషికి ఒక ఆత్మసంతృప్తి. నేను లేకపోయినా నా ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది. ఒకవేళ ఆరోగ్యంగా ఏదన్నా ఇబ్బంది అయితే ఫ్యామిలీకి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అనే ఉద్దేశంతో చాలామంది ఈ మధ్య అందరూ చేసుకున్నారు. సంతోషం. ఇంకా మనకు కొత్త యూత్ ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ట్ చేసేవాళ్ళు దీన్ని ఈ విధంగా బడ్జెట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనము సిద్ధంగా ఉన్నట్లుంటుంది. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి లైఫ్ ఇన్సూరెన్సు, మనకి కుటుంబ వ్యక్తి ఏదైనా దూరం అయినప్పుడు మనకి భరోసానిచ్చేది. ఎప్పుడే ఈరోజు మంది రేపు మంది కాదండి.
ఖచ్చితంగా 100% తీసుకోవాలి. తీసుకుంటే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా దాని దృష్టి చాలా ఇప్పటి నుంచి కాదు, దాదాపు 100 సంవత్సరాల నుంచి ఆ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని మనం కూడా పాటిస్తే ఖచ్చితంగా మనకి ఆర్థిక భరోసా అనేది ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా ఏళ్ళ నుంచి ఇది ఉంది. ఇప్పుడే ఇంతవరకు సిటీస్లో ఉన్నది. ఇప్పుడు టెక్నాలజీ వలన విలేజెస్ యూత్ కూడా దాని గురించి ఎంక్వైరీస్ చేసుకుంటున్నారు కూడా. అది కూడా ఈ టాపిక్ గురించి మనం ఇంకా డీటెయిల్గా వేరే వీడియోలో మాట్లాడుకుందాం. లేకుంటే ఈ వీడియో పెద్దదయ్యేసి మనకి బోర్ కొడుతుంది అన్నమాట. నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ షార్ట్ టర్మ్ సేవింగ్స్లో మనము షార్ట్ టర్మ్ సేవింగ్స్ కింద మనకి 6 మంత్స్లో కానీ 1 ఇయర్ కానీ ఏదైనా అమౌంట్ కావాలంటే మనము బ్యాంకులో ఎఫ్డీల ద్వారా ఆర్డీల ద్వారా సేవ్ చేసుకుని మనకి అమౌంట్ ఎప్పుడు కావాలన్నా అప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకి ఆ రోజుకి ఎంత వడ్డీ అయిందో అది లెక్కేసి ఇచ్చేస్తారనమాట. మనం ఎప్పుడు డబ్బుల్ని మనము ఇంట్లో దాచుకోకూడదు. ఎప్పుడు బ్యాంకుల్లో కానీ ఇట్లా పెట్టుబడులు కానీ పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో ఆర్థిక భరోసాని ఇస్తుంది. చాలామంది వడ్డీలకి ఇవ్వడము, లేకుంటే ఎక్కువ రేట్లకి వడ్డీలు తీసుకోవడం అనేది చేస్తుంటారు అనమాట. అది చాలా తప్పు అనమాట. అది అట్లా చేసుకోకుండా ఈ విధంగా పక్కాగా ప్రణాళిక చేసుకొని ఒక ఫినాన్షియల్ లైఫ్ని డిజైన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా, సామాజికంగా విజయం సాధిస్తారని ఆశిస్తూ నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మీ అందరికీ కోరుతూ థ్యాంక్ యూ.